సీజేఐకి ఇచ్చే గౌరవం ఇదేనా? తొలిసారి స్వరాష్ట్రానికి వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని సిజేఐ జస్టిస్ గవాయ్ తప్పు పెట్టారు. చీఫ్ జస్టిస్ ఒక దళితుడు అయినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాలే పాటించలేదు. ఇంత అవమానిస్తుందా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇది చదవాల్సినటువంటి వార్త ఏం జరిగిందనేది. నాలుగు 6 ఇగో మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై జస్టిస్ గవాయ్ అసంతృప్తి. 3 వ్యవస్థలు పరస్పర గౌరవించుకోవాలంటూ హితవు. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం ఆయన తొలిసారి తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సీజేఐ తొలిసారి అధికారిక పర్యటనకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ లేదా నగర పోలీస్ కమిషనర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఈ నెల 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ గవాయ్ని మహారాష్ట్ర గోవా బార్ కౌన్సిల్ సన్మానించింది. ఆ కార్యక్రమం నిమిత్తం ఆయన ఆదివారం ముంబై చేరుకున్నారు. సిఎస్ డీజీపీ పోలీస్ కమిషనర్ స్వాగతం పలకకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ దీన్ని ఎత్తి చూపారు. నేను మహారాష్ట్రలోనే పుట్టి పెరిగా. సీజేఐ హోదాలో తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడం ఏ మేరకు సబబో సిఎస్ డీజీపీ ఆలోచించుకోవాలి. నేనే ప్రోటోకాల్ కోసం బలవంతం చేయడం లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థను ఇవ్వాల్సిన గౌరవం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రస్తావిస్తున్నా అని వివరించారు. ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఉపయోగించేవారు. ఇగో అది ఉపయోగిస్తే ఈ డీజీపీ అందరూ అయిపోయేది అని జస్టిస్ గవాయ్ సరదాగా వ్యాఖ్యానించారట. రాజ్యాంగమే అత్యున్నతం. ఒక అతను దళితుడనే కదా, చీఫ్ జస్టిస్ దళితుడనే కదా ఆయనకు అవమానం చేసిరు వీళ్ళంతా. గిట్లుంటుంది చూడ్రి. ఆయన ఎప్పుడు దిగిపోతారా అని ఎదురు చూస్తుంటారు వీళ్ళంతా. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.